హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి పుట్టగొడుగులు బంగాళదుంప కర్రీ అనమాట. ఇది చాలా బాగుంటుంది. మసాలా గ్రేవీతో పాటు మన రైస్లో కానీ చపాతీ నాన్స్లోకి లేదా బగారా రైస్లోకి బాగుంటుందన్నమాట. సో ఇది సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. చూడటానికి బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇది ఎలా రెడీ చేయాలో చూసేయండి. ఫస్ట్ నేను వచ్చేసి 2 ప్యాకెట్స్ తీసుకున్నాను అనమాట. వీటిని మిల్క్ మష్రూమ్ అని కూడా అంటారనమాట. ఇవి మన షాప్లో వీటిలో ఎక్స్పైరీ డేట్ చూసి తీసుకోవడం చాలా మంచిది. సో ఇంకొక విషయం ఏంటంటే వీటిలో ఉన్న చెత్త చెదరం అవన్నీ ఉంటాయి కదండి. సో మనం అవి రాకుండా ఫంగస్ అవన్నీ లేకుండా చూసుకోవడం కోసం ఈ పైపర్ అనేది ఇలా తీసేయాలన్నమాట. కొంచెం టైం టేక్ అయినా కాకపోతే అవన్నీ తీసుకొని మనం కుక్ చేసుకోవడం చాలా మంచిది హెల్త్కి. సో నేనైతే మొత్తం వాటికి అన్నిటికీ తీసేసాను అనమాట. తీసేసి కొద్దిగా హాట్ వాటర్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను. మరీ అంత ఎక్కువ హాట్ వాటర్ బాయిల్ అవసరం లేదు. కొద్దిగా వేడికి నీటిలో వేసుకొని వెంటనే తీసేసుకోవాలి. మరీ ఎక్కువ కుక్ అయ్యేంత వరకు ఉంచాల్సిన అవసరం లేదనమాట. ఇది మన సేఫ్టీగా ముందుగా ఇవి అలా రెడీ చేసి పెట్టుకోవడం చాలా మంచిదండి. వాటికి కొన్ని ఫంగస్ ఏమన్నా ఉన్న చెత్త చెదరం అంతా పోతుంది. నెక్స్ట్ వచ్చేసి వాటి మసాలా ప్రిపరేషన్ కోసం ఒక కడాయి పెట్టుకున్నానండి. అందులో మసాలాలను వేసుకున్నాను. దాల్చిన చెక్క, మిరియాలు, యాలకులు అండ్ లవంగాలు, జీలకర్ర వేసుకున్నాను. సో ధనియాలు కూడా వేసుకున్నాను అనమాట. ఇవి కొంచెం బాగా స్మెల్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకుంటున్నాను. సో ఇవన్నీ పొడి చేసి తీసుకోవడం కోసం అని చెప్పేసి బాగా రోస్ట్ చేసి తీసుకుంటున్నాను అనమాట. మీకు ఆల్రెడీ మిక్సర్ మసాలా పొడి ఏమైనా ఉంటే మీరు అది ట్రై చేసుకోవచ్చు. నేనైతే ఇలాగ ఇన్స్టెంట్గా మసాలా పొడి డ్రై చేసి వేసుకుంటాను. బాగుంటుంది కర్రీలోకి, ఏ కూరలోకైనా బాగుంటుందండి. సో ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ అనమాట. ఇవి అంత కారం ఉండవు కానీ ఇట్లా టేస్ట్ కానీ కలర్ కానీ చాలా బాగుంటుంది. ఇవి కూడా యాడ్ చేసుకోండి. అండ్ అల్లం ముక్క, 3 జీడిపప్పులు కూడా వేసుకుంటున్నాను. సో వేసుకొని కొద్దిగా గసగసాలండి. మీకు గసగసాలు, జీడిపప్పు అండి రెండిట్లో ఏదో ఒకటి వేసుకున్న పర్లేదు, 2 వేసుకున్న పర్లేదు. సో వేసుకుని గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. మనం ఆల్రెడీ మసాలా వేపుకున్న కడాయిలోనే కొద్దిగా ఆయిల్ పోసుకొని బంగాళదుంపలండి, ఒక 2 బంగాళదుంపలు పెద్ద చెక్కు తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. అవి ఫ్రై చేసి తీసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసి తీసుకోవడం అనేది చాలా బాగుంటుంది అనమాట. కూరకు మంచి టేస్ట్ని ఇస్తుంది. మీరు ఇలా ట్రై చేసి చూడండి. సో అవి కొంచెం అలా ఫ్రై చేసి తీసేసుకోవాలండి. మరీ ఎక్కువగా కుక్ అయినంత వరకు ఉంచాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అదే ఆయిల్లో వచ్చేసి మష్రూమ్ అనమాట. ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకున్నాను, చిన్న చిన్న ముక్కలుగా. సో మనం తినడానికి బాగుంటాయి, త్వరగా ఫ్రై అవుతాయి, త్వరగా ఉడికిపోతాయి అన్నమాట. సో అవి కూడా ఒక 50% అనేది బాగా కొంచెం ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. మనకి బాగా అంత ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదన్నమాట. ఇలా వేపుకోవటం వల్ల కూర మంచి బాగుంటుంది అనమాట. మీరు ఇలా ఫ్రై చేసుకొని ఒకసారి కర్రీ చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఇది నిజంగా హోటల్ నుంచి తెచ్చుకున్నారేమో అన్నట్టు అంత టేస్టీగా ఉంటుంది అనమాట కూర అనేది. సో ఇప్పుడు అదే ఆయిల్లో కొద్దిగా బిర్యానీ ఆకు వేసుకున్నానండి. 2 బే లీఫ్ వేసుకొని ఉల్లిపాయల తరుగు అనేది వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు చిన్నగా తరుముకొని వేసుకుంటే బాగుంటుంది. లేదా మీకు ఇంకా పాసిబుల్ అయితే కొంచెం బరకగా గ్రైండ్ చేసి తీసుకున్న బాగానే ఉంటుంది. ఇది త్వరగా ఫ్రై అవ్వటం కోసం కొద్దిగా ఉప్పు వేసుకున్నానండి. బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అనేది. ఉల్లిపాయలు అనేది బాగా ఫ్రై చేసుకుంటే ఆ టేస్టే వేరు కూరకి. ఏ కూర అయినా ముందు ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకొని తీసుకుంటే బాగుంటుంది. సో చూసారు కదండి, ముక్కలన్నీ మెత్తబడి బాగా ఫ్రై అయ్యాయి. తర్వాత వచ్చేసి నేను ఒక 4 టమాటా అనేది నేను గ్రైండ్ చేసి తీసుకున్నానండి. సో ఆ టమాటా ప్యూరీ కూడా వేసేసుకొని అది కూడా బాగా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు వేసుకున్నాను. ఒక 1/2 టీ స్పూన్ అంత వరకు పసుపు వేసుకున్నాను. కారం కూడా వేసుకున్నానండి. కారం మీకు ఎంత రుచికి తగ్గట్టు వేసుకోండి. నేను కాశ్మీరీ చిల్లీ ఇందాక యూస్ చేశాను కదా, అది పెద్ద కారం ఉండదు, కలర్ కోసం అనేది యూస్ చేశాను. మీరు దాని తగ్గట్టు రుచికి తగ్గట్టు కారం వేసుకోండి. నేను గరం మసాలా కూడా వేసుకున్నానండి. వేసుకొని ఇది బాగా కలుపుకొని బాగా ఫ్రై అవ్వాలండి. కనీసం ఒక 5 నిమిషాలైనా బాగా వేపుకోవాలి. నూనె పైకి తేలేంత వరకు అది ఫ్రై చేసుకోవాలి. మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే కూర అంత బాగా వస్తుంది అనమాట. మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాము కదండి, గరం మసాలా దినుసులు అన్నీ వేసుకొని ఆ పేస్ట్ కూడా ఇంట్లో వేసేసుకుంటున్నాము. సో ఇప్పుడు ఈ 2 కలిపి కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట, నూనె తేలేంత వరకు. ఆల్రెడీ ఇది మనం ఫ్రై చేసుకునే కాబట్టి పెద్దగా టైం పట్టదు. కొంచెం సో ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకు బాగా ఫ్రై అయిందంటే మంచి టేస్ట్, స్మెల్ తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ కూడా పైకి తేలుతుంది అనమాట. చూసారు కదండి, ఇలా తిక్కగా తయారైందనమాట. ఈ గ్రేవీ అనేది బాగా చిక్కబడిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ ముందుగా వేపు పెట్టుకున్నాం కదండి బంగాళదుంపలు, మష్రూమ్, ఆ 2 కూడా చేసేసుకొని అవి కూడా బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా వాటి ముక్కలు పట్టేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట.
ఇప్పుడు కలుపుకొని ఆల్రెడీ మనం గ్రైండ్ చేసుకున్న మిక్సర్ జార్లో కొద్దిగా వాటర్ పోసుకొని ఆ వాటర్ ఇందులో కలిపి వేసేసుకోండి. వాటర్ మరీ అంత ఎక్కువగా వేసుకోకండి, కొద్దిగా వేసుకోండి అనమాట. ఇంకా మీకు పాసిబుల్ అయితే హాట్ వాటర్ కొద్దిగా తీసుకుంటే ఇంకా బాగుంటుంది కూరకి. సో కొద్దిగా ఒక నిమిషం గల మూత పెట్టి ఉడికించుకోండి. మనం ఆల్రెడీ అన్నీ ఫ్రై చేసినవి కాబట్టి మరి ఎక్కువ కుక్కాల్సిన అవసరం ఉండదు. సో కలిపి పెట్టేసుకున్నాను చూడండి. ఒక 2 నిమిషాలు నేను ఉడికించుకున్నాను. కూర అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా అనిపించింది, చాలా బాగుందనమాట. ఆ స్మెల్ కానీ తినేటప్పుడు చాలా బాగుంది. ముక్కలు అనేవి మసాలా అంతా మొత్తం బాగా పట్టాయి అనమాట. సో మీరు కూడా ఇలా ట్రై చేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో అనేది చూడండి. అండ్ చాలా బాగుంటుంది కర్రీ అనేది. మీరు ఒకసారి ట్రై చేసి అప్పుడు నాకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.